శరత్ గారు ఆయన కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ దొరకట్లేదు, అపాయింట్మెంట్ అంతా కూడా రెడ్డిస్కే దొరికిందని చెప్పి. సార్ ఒక విషయం చెప్పన్నా, నేను అక్కడే ఉన్నాను సార్ ఆ రోజులలో. ఐ యూస్ టు బి ఇన్ ఢిల్లీ యాక్చువల్లీ. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరు దయాకర్ వీళ్ళు వచ్చే టికెట్ల కోసం ట్రై చేస్తున్న సందర్భంలో మేమంతా అక్కడే ఉన్నాం. జూపల్లి కృష్ణారావు, నేను, తర్వాత వీళ్ళంతా అప్పుడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంటే నేను చూస్తుంటే. బట్ ఎందుకంటే అసలు యాక్చువల్ కాంగ్రెస్ హైకమాండ్ ఎంతసేపు ఆర్థికంగా ఎవరు ఉన్నతంగా ఉన్నారు, ఎవరు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారు, ఒక ఇంప్రెషన్ ఏం క్రియేట్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు అంత ఖర్చు పెట్టేసేసి ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పరచుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తే తప్ప మనం ఓట్లు కొనుక్కుంటే తప్ప పవర్ లోకి వచ్చే అవకాశం లేదు అని ఒక మొత్తానికి ఒక పాయిజన్ ఎక్కించినాడు రాహుల్ గాంధీ మైండ్ లో రేవంత్ రెడ్డి. సో దాంతోని అసలు ఎవ్వరికి ఛాన్స్ లేదు సార్. నాతోనైతే ఛాలెంజ్ చేసినాడు దయాకర్, ఎవరు మన ఇతను ఎమ్మెల్సీ దయాకర్, నాకు ఖచ్చితంగా వస్తుందన్నా. నేను ఆయనకి అక్కడే చెప్పిన, హోటల్ అశోక్ నీకు రాదు అని చెప్పిన. కావాలంటే మీరు ఏదైనా సందర్భంలో ఆయన ఆడినప్పుడు ఆయన అడగండి నీకేం చెప్పినాడు శరత్ కుమార్ అని. ఎవరెవరికి సీట్ వస్తుందో మాకు చాలా క్లియర్ గా తెలిసింది. అంటే ఓన్లీ డబ్బు యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది కాంగ్రెస్. ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నవాళ్ళు, కార్యకర్తలను రిప్రజెంట్ చేసేవాడికి ఎవరికి అవకాశం వచ్చే పరిస్థితి లేదు. తర్వాత రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి సఫర్స్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆయన తనకంటే మెరుగ్గా ఉన్నవాడు, తనకంటే పర్సనాలిటీ ఉన్నవాడు, తనకంటే స్పష్టంగా మాట్లాడగలిగేవాడు, తనకంటే ఎక్కువగా కాంగ్రెస్ లో క్రెడెన్షియల్స్ ఉన్నవాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ శత్రువుల్లాగా భావిస్తాడు. కాబట్టి నాకు తెలిసి ఇవాళ ఎంత లాబింగ్ చేసినా రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ లో బెర్తిస్తారని నేనైతే అనుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అది ఇది అని అంటే ఈ ఫ్యామిలీలో 2, 3 అనే టాపిక్ కాంగ్రెస్ కు వర్తించేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గాల్లోనే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, లోక్సభలో అది అతీతం, అది గాంధీ ఫ్యామిలీ అతీతం, అట్లా దాన్ని లెక్కలో తీసుకోరు. వీళ్ళు ఫ్యామిలీలో ఒక్కటే అని. మరి ఎందుకు తెలంగాణలో కూడా గల్లీకి చెప్పినాడు రాహుల్ గాంధీ, ఏమని ఒక కుటుంబం నుంచి ఒక్కళ్ళకే ఇస్తాం, రెండో వ్యక్తికి మీకు అవసరం, మీరు ఒకవేళ అవసరం అనుకుంటే మీరు వేరే పార్టీలకు వెళ్లిపోండి అన్నాడు. ఆ మాట వినే పాపం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి బీజేపీలోకి పోయినాడు, అసలు ఇయ్యరేమో అని. తర్వాత మళ్ళీ అసెంబ్లీ అప్పుడు ఏం చేసినారు, అయ్యో ఇదేదో రకంగా పోయేట్టున్నది, నీకు డెఫినెట్ గా మంత్రి పదవి ఇప్పిస్తాం, అంత చేస్తామని ఇక్కడ లోకల్ వాళ్ళు ఈయనకి హెచ్చరిక ఇచ్చినాడు తప్ప నాకు తెలిసి రాహుల్ గాంధీ నీకు మంత్రి పదవి ఇస్తామని అనిన్న మాట లేదు. ఈ మధ్యవర్తులు చెప్పినారు ఏమని, నువ్వు రా నీకు మంత్రి పదవి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పినారు. అంతేగాని రాహుల్ గాంధీ సోనియా గాంధీ కనుక ఒకవేళ నీకు మంత్రి పదవి ఇస్తామని అంటే మొన్న ఎట్లయితే డీకే శివకుమార్ ను మళ్ళా మా ముఖ్యమంత్రిగా చేసినారో అట్లా చేసుండేవాళ్ళు. వాళ్ళు మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు. అంతేగాని వాళ్ళు వీళ్ళలా కాదు, వాళ్ళు ఎన్నడూ ఈయనకి అష్యూరెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈ మధ్యవర్తులు ఎవరైతే వీళ్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినారో అయితే ఇతను రాజగోపాల్ రెడ్డి లేకుంటే సాధ్యం కాదు, ఖచ్చితంగా తీసుకురావాలని పట్టుబట్టింది జూపల్లి కృష్ణారావు. యాక్చువల్లీ నాకు తెలుసు కదా వాట్ యూస్ టు ఇంటర్నల్లీ హ్యాపెన్ అనేది. ఆయనకు ఎష్యూరెన్స్ ఇచ్చి పాపం ఆయన అనవసరంగా తీసుకుని వచ్చారు. నా దృష్టిలో రాజగోపాల్ రెడ్డి పెద్ద పొరపాటు ఏం చేశాడు అంటే బీజేపీని వదిలెట్టేసేసి కాంగ్రెస్ లోకి రావడం. ఆయన అట్టనే బీజేపీలో ఉండుంటే ఆయన ఇంకా ఎదుగుండేవాడు, ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యేవాడు, బీజేపీ శాసనసభ. బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు, మంత్రివర్గ బ్లండర్ కమిటెడ్ బై హిమ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి అనుకుంటే ఇక అది ఆత్మహత్య సదృశ్యం సార్. అంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఈ కర్ణాటక అసైన్మెంట్